ఆంధ్రప్రదేశ్‌లో 60-70% స్టూడెంట్స్‌కి డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు ఇంటర్మీడియేట్‌లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. లేకపోతే నేను హోటల్ మేనేజ్‌మెంట్‌కి వెళ్దాం అనుకున్నాను. నాకు ఇంటర్మీడియేట్‌లో ఎవరు చెప్పేవాళ్ళు లేదు. లేకపోతే నేను లాయర్ అవుదాం అనుకున్నాను. నాకు ఇంటర్మీడియేట్‌లో ఎవరు చెప్పినోళ్ళు లేరు. లేకపోతే నేను ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్దాం అనుకున్నాను అని మాటలు వినిపిస్తూ ఉంటాయి స్టూడెంట్స్ నుంచి. ఇది ఎందుకు అంటే మనకి 10థ్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి? ఎలా ఆ కోర్స్ చదువుకోవాలి? ఆ కోర్స్ తర్వాత ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి? ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి మనం ఏ కెరియర్‌లోకి ఎంటర్ అవుతాం అనేది చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్నాను. నేను ఈ ఛానెల్‌లో చాలా నీట్‌గా, డీటెయిల్డ్‌గా డిఫరెంట్ కోర్సెస్ అంటే ఇంటర్ తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నారనుకోండి. అంటే కెరియర్‌లో ఎంబీఏ ఆప్షన్ పెట్టుకుంటే ఏ ఎగ్జామ్ ఉంటుంది? లా ఆప్షన్ పెట్టుకుంటే ఏ ఎగ్జామ్ ఉంటుంది? ఐఏఎస్‌కి వెళ్దామంటే ఏ ఎగ్జామ్ ఉంటుంది? ఎంపీసీ తీసుకొని ఎన్‌డీఏ ఎగ్జామ్స్ అంటే ఏంటి? అనే ఆప్షన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంచాను. అవి హ్యాపీగా చూసుకోండి, షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.